వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరు బాగుంది అనుకుంటున్నాను. నేను ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఉన్నానండి. ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి ఇప్పుడు ఉదయాన్నే బయలుదేరిపాను. ఈ ట్రెక్కింగ్ ఆల్రెడీ ఒకసారి చేశాను, ఇంకోసారి చేద్దామని చాలా ఎక్సైటెడ్ వెళ్ళాను. లాస్ట్ టైం నేను ఫస్ట్ టైం వెళ్ళాను, ఇప్పుడు ఇంకోసారి సెకండ్ టైం వెళ్తాను. చాలా ఎక్సైటెడ్గా ఉన్నదండి. ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ పాయింట్ ఇంకా రాలేదండి. స్టార్టింగ్ పాయింట్ రావడానికి అట్లీస్ట్ ఇంకొక 2-3 కిలోమీటర్స్ ఉందని చెప్పారండి. చూద్దాం. అయితే రావట్లేదండి, ఆవేశమే వచ్చేస్తుంది. ఇది చూసారండి, ఈ కొండ మెలకువలు తిరిగి ఇలా పైకి వెళ్తుందండి. ఆవేశం మట్టుకు అలా వచ్చేస్తున్నది. తప్పదు, అడ్వెంచర్ అండి, తప్పదు. మనకు కావాలని చేస్తున్నాం అడ్వెంచర్. సో లెట్స్ ఎంజాయ్ ఇట్ అండి. ఎంజాయ్ చేద్దాం, చూద్దాం ఎంతవరకు వెళ్తుందండి. ఇంకా నేను స్టార్టింగ్ పాయింట్కి రాలేదు. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇంకో 7 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పారండి. చూసారా పైకి కొండ అలాగా ఇక్కడి నుంచి వస్తారు. చూసారా చెట్లు, లోయ, ఆ కొండ అలా కనబడుతుంది. సో ప్లాన్ ఇవ్వాలంటండి, ఆ ట్రెక్ కొండ పైనండి. అది 6,000 మీటర్లో ఎంతో చెప్తారు మీకు. అక్కడ నేను ఈ రాత్రికి క్యాంపింగ్ చేయబోతున్నానండి. సో ఎక్సైటెడ్. క్యాంపింగ్ అంటే అలాగేలా కాదండి. ఈ రాత్రి నేను ఆ కొండ పైన, అంటే మంచు కొండ పైన, ఆ కొండ ఎక్కడానికి 4 గంటలు పడుతుందండి. కింద నుంచి పైకి ఎక్కడానికి. ఆ పైన నేను అక్కడే క్యాంపింగ్ చేయబోతున్నాను. నా సొంత క్యాంపింగ్ బ్యాగ్ చూసారా, బ్యాగ్ కూడా ఉన్నదండి. సొంత క్యాంపింగ్ టెంట్ తెచ్చాను. చూద్దాం. చలి మటుకు చాలా -డిగ్రీలో ఉంటుందండి చలి. చూద్దాం ఎలాగుంటుందో. కానీ ఇట్స్ ఛాలెంజ్. Wow, it says I just hiked the trial. సో ఏమంటే ఇప్పుడు నేను ఇది ఎక్కబోతున్నాను. ఇప్పుడు టికెట్ తీసుకున్నానండి. ఇది చూసారా రూట్ చూసారండి ఎలాగున్నదో. ఇప్పుడే ఇదిగోండి చూసారా, డౌన్ ఆల్రెడీ. టికెట్ తీసుకుని ఎక్కుతున్నానండి. స్టార్టింగ్ పాయింట్ ఇప్పుడు ఇక్కడి నుంచి 3 గంటలు అన్నారండి. ఏమండి ఇప్పుడే టికెట్ తీసుకున్నాను ఎంట్రీ పాయింట్ దగ్గర. తీసుకొని నడుస్తున్నానండి. ఇక్కడి నుంచి ఒక 3 గంటలు ఉండొచ్చు అన్నారు. చూద్దాం. 3 గంటలు అంటే మనం ఎంత ఫాస్ట్గా నడుస్తున్నామో, స్లోగా నడుస్తున్నామో దాన్ని బట్టి టైమింగ్ కూడా ఉంటుందండి. కాకపోతే మీరు రోడ్ చూపించడానికి అనుకున్నది రోడ్లు కాదండి, రాళ్ళు పైకి నడవాలండి. ఆవేశం వచ్చేస్తుంది. చూద్దాం, చాలా టైం ఉన్నది మనకి ఇంకా. ఇక్కడ రావడానికి ఏంటి టికెట్ 100 రూపాయలండి. తర్వాత టికెట్ తీసుకునేటప్పుడు అతను అడుగుతాడు, మీకు నైట్ స్టే చేస్తారా రిటర్న్ వచ్చేస్తారండి. నైట్ మీరు రిటర్న్ వచ్చేస్తే మీకు 100 రూపాయల మట్టుకి, స్టే చేస్తే మట్టుకి వాళ్ళు మోర్ ఆర్ లెస్ 1000 రూపీస్ 2000 రూపీస్ పడుతుందండి. అతను ఏమన్నాడంటే ఆలోచించి, సరే మీకు తక్కువకి ఇస్తాను, మీరే మేనేజ్ చేసుకోవాలి అని నాకు 200 రూపీస్ ఎక్స్ట్రా టికెట్ ఇచ్చాడండి. ఆవేశం కొట్టుకొని వచ్చేస్తుందండి. నేను ఆల్రెడీ ఇంకా సగం కూడా రాలేదండి. ఇంకా 3 గంటలనే పట్టేస్తుంది అనుకోవచ్చండి. వా, దోల తీరిపోతుందండి. చూసారు, ఈ పాయింట్ చాలా బాగుందండి, అందుకే వీడియో తీస్తున్నాను ఇక్కడ. చూసారా, స్పాట్ ద డిఫరెన్స్. ఇదిగోండి, ఇదే అండి ట్రెక్కింగ్ రోడ్డు. చూసారా కొండ అండి, అది చూసారు తెల్లగా ఉన్నది, అక్కడికి వెళ్ళాలండి. వా సరేండి, ఇక్కడ ఈ సామాన్లు ఇలా మోస్తారండి. డాంకీస్ ద్వారా, గాడిదల ద్వారా సామాన్లు పైకి తీసుకెళ్ళి. ఎందుకంటే ఇది చాలా కొండ ప్రదేశం, చాలా డేంజర్ అండి. చూసారా, ఇక్కడ చిన్న మిస్ అవుతే మీరు కింద లోయలో పడిపోయినట్టు, చనిపోయినట్టు అండి. దానివల్ల సామాన్లు మొయ్యాలనుకుంటే ఈ విధంగా గాడిదల ద్వారా పైకి తీసుకెళ్తారండి. ఏమంటే కాసేపు కూర్చున్నానండి, ఆవేశం మటుకు కొట్టుకొని వచ్చేస్తుంది. దోల తీరిపోతుందండి, ఎండగా ఉన్నది. అదేవిధంగా నీళ్ళలోకి వెళ్తే చలిగా ఉన్నదండి. స్వెటర్ ఇప్పుడు తీసి బయట పక్కన పెట్టానండి. ఈ స్పాట్ బాగుంది కూర్చోడానికి. ఆవేశం కూడా వచ్చేస్తాను కాసేపు కూర్చున్నానండి. ఆల్రెడీ 1 అవర్ అవుతుందండి వచ్చి, నేను నడిచి వచ్చి. ఇంకో 3 గంటలు పడుతుందో 4 గంటలు పడుతుందో నడవడానికి ఇంకా. చూసారా కొండ, చూసారండి అక్కడ, ఆ కొండ తెల్లగా చూసారా, అక్కడికి వెళ్ళాలండి. చూడడానికి దగ్గరే కనపడుతుంది, కానీ అక్కడికి వెళ్ళడానికి ఒక 4 గంటలనే పట్టేస్తుందండి. 3-4 గంటల మధ్యలో పట్టేస్తుందండి. ఈ రాత్రికి అక్కడే టెంటింగ్ అయిపోతున్నానండి, క్యాంపింగ్ అయిపోతున్నానండి. టెంట్ కూడా కొని తెచ్చుకున్నాను. చూసారు అక్కడ బ్యాగ్ చూసారా, టెంట్ నేను కొని తెచ్చుకున్నాను. బేసిక్ టెంట్ అండి. కానీ చలి ఇప్పుడు మధ్యలో ఒక అతను అడిగాను, -5 degrees అని చెప్పారండి రాత్రి. ఈ రాత్రిలో ఉంటుంది, -లోనే ఉంటుంది.
కాకపోతే మైనస్లో ఎప్పుడు నేను ఓపెన్లో పడుకోలేదండి. ఇది ఓపెన్ టెంట్లో ఎంత చలిగా ఉంటుందో. నేను కప్పుకోవడానికి మట్టికి దుప్పట్లో ఏమీ తేలేదండి. బట్టలే 4-5 జట్లు వేసుకుని 4-5 ప్యాంట్లు 4-5 షర్ట్లు వేసుకుని తెచ్చింది అదే అండి. ఇక్కడ ఎవరు లేరండి. నేను ఒక్కడే కొండ మధ్యలో ఉన్నాను. ట్రై అండ్ ట్రైకి వెళ్తున్నాను. ఇంకా పైకి ఉన్నది ఇంకొక 3 గంటలు పట్టొచ్చు అనుకుంటున్నానండి. సో రెస్ట్ తీసుకొని అలాగే ఫోటోలు తీసుకొని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నానండి. ఊపిరి మట్టికి కొట్టుకొని వచ్చేస్తుంది. రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే ఊపిరి ఆడిపోతుందండి. ఊపిరి ఆడిపోతే భూమి అంటే అందలేని లోకానికి వెళ్ళిపోతున్నాం. బట్ స్టిల్ పర్వాలేదండి, వెళ్ళిపోదామండి. ఎక్కడికి వచ్చో అక్కడి నుంచి వెళ్ళిపోదామండి. సో హోప్ యూ ఎంజాయ్ మై ఛానల్ అండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే అండి దయచేసి ఒక లైక్, షేర్, వ్యూ, సబ్స్క్రైబ్ చేసేయండి. లేట్ ఎందుకండి, నేను ఇందాక చెప్పినట్టయితే అండి పైకి వెళ్తున్నాను. పైన మంచి వీడియో చేస్తాను. అక్కడ రాత్రి క్యాంపింగ్ చేయబోతున్నానండి. అక్కడ టెంపరేచర్ -5 degrees అని విన్నానండి. ఎక్సైటెడ్గా ఉంది. కాకపోతే చాలా చాలా చల్లగా ఉంటుందండి. నేనైతే చూసిన బ్యాగ్తో వచ్చాను. బ్యాగ్లో స్లీపింగ్ బ్యాగ్ ఉన్నది, ఒక బెడ్షీట్ ఒకటి తెచ్చిన అంతేనండి. కాకపోతే -5 degrees ఓపెన్ స్పేస్లోను ఎప్పుడు పడుకోలేదు. అది కొండ పైన. ఇది ఒక 6,000 మీటర్లు 6,000 అడుగులు పైన ఎంతో ఉన్నదండి. నేను చెక్ చేయాలి. కాకపోతే చూద్దామండి. ఆ వీడియో గురించి మీరు వెయిట్ చేయండి. రాత్రి ఎలా ఉంటుంది వెదర్, అసలు ట్రైన్ ట్రెక్ మీద పడుకోవచ్చా లేదా, సింపుల్ బ్యాగేజ్తో ఎలా పడుకుందాం. ఇది నా సొంత టెంట్ తెచ్చుకున్నానండి. చూసేద్దాం, లేట్ ఎందుకు. సేపు ఈ కెఫేలో చిన్న కొండల మధ్యలో 2 గంటలు ప్రయాణం చేసిన కొండల మధ్యలో ఒక చిన్న కెఫే దొరికింది. దాంట్లో బ్రెడ్ ఆమ్లెట్, మ్యాగీ దొరుకుతుంది. తర్వాత స్నాక్స్ ఉన్నాయండి, చిప్స్, బిస్కెట్ ప్యాకెట్లు, డ్రింక్స్ లాగా ఉన్నాయి. కొంచెం తినేసి కొంచెం కూర్చొని బయలుదేరిపోదాం. ఏమండి, ఇప్పటికి నేను హాఫ్ ఎత్తుకు వచ్చానండి. ఇప్పుడు క్యాఫ్లో కూర్చున్నాను. చిన్న కెఫే ఉంటే మ్యాగీ తిన్నాను, మిక్చర్ తిన్నాను. ఆల్రెడీ లోడ్ చేసుకుని స్వీట్లు, బిస్కెట్లు మీద లోడ్ చేశానండి. హాఫ్ ఎత్తు ఉన్నది, ఇంకో 2 గంటలనే పట్టేస్తుందండి. చూసారా ఈ కొండ, చూసారండి, చూసారు రూట్, ఇదే రోడ్ అండి. ఇలాగే నడవాలి, రాళ్ళ మీద రప్పల మీద అండి. ఇదే మజా ఉంటుంది, మజా. చూసారండి నేను వచ్చిన రూట్ అండి. చూస్తారా ఒక లైన్లో కనబడుతుందా, అదే రండి రూటు. ఇది చూసారా ఇలాగే వచ్చానండి. రాళ్ళ మీద రప్పల మీద నించొని కూర్చుంటా, లెగిస్తా, బ్రేక్ తీసుకుంటా నెమ్మదిగా మొత్తానికి హాఫ్ ఎత్తుకు వచ్చానండి. ఇంకా హాఫ్ బాకీ ఉన్నది, చూసేద్దాం. చూసారండి నాకు ఇంకా 1.5 hour ఉన్నదండి. చూసి చాలామంది ఉన్నారండి. కొరియా నుంచి వచ్చిన వాళ్ళు, జపాన్ నుంచి వచ్చిన వాళ్ళు, థాయిలాండ్, మలేషియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చూసారు దూరంగాన చాలా ట్రెక్కింగ్ చేస్తున్నారు ఇక్కడ. రిటర్న్ వస్తున్నారండి వీళ్ళంతా, రిటర్న్ వచ్చిన అనమాట. అదే రూట్లో నేను ఇప్పుడు వెళ్ళాలండి. చూసారా జనాలు అదిగోండి వస్తున్నారు డిఫరెంట్ కంట్రీస్ నుంచి. వావ్, అమేజింగ్ కదండి. ఫైనలీ చేరుకున్నామండి ట్రై అండ్ ట్రక్. ఇది ఎక్కడానికి నాకు 5 గంటలు పట్టిందండి. చాలా కష్టమైంది నాకు రెండోసారి. ఆల్రెడీ చేశాను ఇది ముందు, రెండోసారి మటుకి చాలా కష్టమైంది. అందుకని చాలా బ్రేక్స్ తీసుకుని వచ్చానండి. కాకపోతే అందం చూసారండి, ఇగోంది ట్రై అండ్ ట్రక్. ఇది కింద నుంచి 2,875 మీటర్లు హై అండి. చూసారా చాలా బాగుందండి. ఇది చూస్తారండి, ఇది యాక్చువల్గా ఇప్పుడు మంచి లేదు. ఇప్పుడు నా లాస్ట్ వీడియో చూస్తే 4-5 months బ్యాక్ వీడియో చూస్తే ఇది ఫుల్గా మంచి వస్తుందండి. అది ఇంకా బాగుండేదండి. ఇప్పుడు అంత థ్రిల్లింగ్గా లేదు. గత వ్యూ మట్టికి బాగుందండి. ఈ వ్యూ చూసారా, ఈ కొండలు చూసారా. అది గైస్ నేను చేరుకున్నానండి ట్రై అండ్ ట్రెక్. వ్యూ చూసారండి, వెనకతలు చూసారా పెద్ద కొండ. అది కొండ ఎక్కలేమండి, ఎక్కొచ్చు. నేను ఈ ట్రై అండ్ ఎక్కడానికే నాకు 5 గంటలు పట్టిందండి. చూస్తారా ట్రై అండ్ ట్రెక్.
ట్రై అండ్ ట్రెక్ చాలా బాగుందండి. కాకపోతే లాస్ట్లో ఉన్నంత మజా ఇక్కడ లేదండి. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది చాలా మంచి ఉండేదండి, ఫుల్గా మంచి, ఈ ఏరియా మొత్తం మంచి అండి. అప్పుడు వ్యూ చాలా అందంగా ఉండేదండి. నేను మంచి ఉంటుందని చూసి వస్తే కదా అసలు మంచి లేదండి, అసలు చాలా గడ్డే కనబడుతుంది. కాకపోతే కొత్తగా వస్తే మీకు చాలా బాగుంటుందండి. వ్యూ మటుకు అదిరిపోయింది. ఇక్కడ చూసారండి, ఇక్కడ కొంతమంది టెంట్లు వేసుకుని క్యాంపింగ్లో ఉన్నారు ఆల్రెడీ. ఇంకా పైకి వెళ్ళిపోతే అది ఇంకా పెద్ద మౌంటైన్ అండి, ఇంకా టైం పడాల్సింది. బట్ ఇది మంచి కొండ చూసారు, మంచి లేదు ప్రస్తుతానికి. ఇంకా చాలా అందంగా ఉన్నది, వైట్గా ఉన్నది, తెల్లగా ఉన్నది. ఇక్కడ చిన్న కెఫే ఉంటుందండి. ఇక్కడ చిన్న కెఫే ఉంటుంది, స్నాక్స్ ఉంటుంది. మీకు చిప్స్ కావాలన్నా, కూల్ డ్రింక్స్ కావాలన్నా, మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్ ఇలాంటివి ఇక్కడ దొరుకుతాయండి. చూసారా కొండ, ఇక్కడ చూసారండి, ఇది చిన్న కెఫే అండి. ఇది మీకు చిన్న చిన్న ఐటమ్స్ దొరుకుతాయి. మీరు చూసినట్టే బ్రెడ్ టోస్ట్, ప్లెయిన్ మ్యాగీ, వెజ్ మ్యాగీ, ప్లెయిన్ ఆమ్లెట్, హాట్ డ్రింక్స్, లంచ్, డిన్నర్, దాల్ రైస్, రాజ్మా అలాంటివి చిన్నవి దొరుకుతాయండి ఇక్కడ. హాయ్ అండి, అందరూ నమస్కారం అండి. మీరు చూసినట్టయితే నేను వచ్చానండి, ట్రై అండ్ ట్రెక్ పైన ఉన్నాను, కొండలో ఉన్నాను. ఇప్పుడే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నానండి. కాకపోతే చాలా కష్టపడి నేను పైకి ఎక్కానండి. 5 గంటలు పట్టింది పైకి రావడానికి. నాకు ఆగి రెస్ట్ తీసేసరికి నాకు చాలా టైం పట్టిందండి. ఈ కొండలు మంచి టైంలో అండి, స్నోఫాల్ చేసినప్పుడు చాలా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ వచ్చాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నాకు అంతగా సాటిస్ఫై అవ్వలేదండి. కాకపోతే ఇదొకటి పర్లేదు, ఏం చేద్దాం. సన్సెట్ గురించి వెయిట్ చేస్తున్నాను. ఈ లొకేషన్ చూసారండి, రాళ్ళు రప్పలు ఉన్నాయి చూసారా. నా టెంటింగ్ ప్లేస్ మనకు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఈ మూల ఎందుకు పెట్టానంటే, రాళ్ళు మధ్యలో ఎందుకు పెట్టానంటే అండి, రాత్రి అయ్యేసరికి చూసి ఓపెన్ స్పేస్ చాలా బాగుంటుంది. కాకపోతే రాత్రి అయ్యేసరికి గాలి ఎక్కువ వస్తుంది, మంచు ఎక్కువ పడుతుంది. కాబట్టి నేను ఈ మూల పెట్టానండి, రాళ్ళు రప్పల మూలలో లో సైడ్లో పెట్టానండి. ఇదండి వ్యూ. ఇది ఇదిగోండి, రాత్రికి మంట వేసుకోవడానికి కర్రలను రెడీ చేస్తున్నారండి. ఇలా చూసారా, కొంతమంది ఉన్నారు, కొంతమంది వాళ్ళు టెంట్ లోపలికి వెళ్ళిపోయి పడుకున్నట్టున్నారు. చీకటి పడిపోతుందండి, దగ్గర పడ్డది.